రాష్ట్రంలో చెరిపేయలేని తుడిపేయలేని దాచేయలేని ఏమన్నా ఉన్నాయా అంటే అవి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్ సారు ఆనవాళ్ళేరట. తెలంగాణ గడ్డ మీద ఏ బిడ్డను అడిగినా కానీ కేసీఆర్ సారు పేరే చెప్తారట. తెలంగాణ ఆలతూ అట్లా మార్చేసిండట. అట్లా అన్నది ఎవరు ఏం కథ అంటారా? దేకో కాళేశ్వరం జలసవ్వడిలో కేసీఆర్, కాకతీయ చెరువు మత్తడిలో కేసీఆర్, భగీరథ నల్లా నీళ్లలో కేసీఆర్, పాలమూరు జలధారల్లో కేసీఆర్, సీతారామ ఎత్తిపోతల్లో కేసీఆర్, గురుకుల బడిలో కేసీఆర్, యాదాద్రి గుడి యశస్సులో కేసీఆర్, విరజిమ్మే విద్యుత్ వెలుగుల్లో కేసీఆర్, మెడికల్ కాలేజీల వైద్య విద్యా విప్లవంలో కేసీఆర్, కలెక్టరేట్ భవనాల కాంతుల్లో కేసీఆర్, కమాండ్ కంట్రోల్ సెంటర్ హైట్స్ లో కేసీఆర్, మీరు కూర్చున్న సచివాలయపు సౌధపు రాజసంలో కేసీఆర్, టీ హబ్ టీ వర్క్స్ వి హబ్ సృజనలో కేసీఆర్, వ్యూహాత్మక రహదారుల దర్జాలో కేసీఆర్, అంబేద్కర్ విగ్రహ మెరుపుల్లో ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహ మెరుపుల్లో కేసీఆర్. అయ్యాను జాకీలు పెట్టకుండానే మామూలుగా లాభడతలేడు కదా అయ్యా కేటీఆర్ గారు. అట్లనే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెయ్యనిది కూడా కేసీఆర్. కేజీ నుంచి పీజీ దాకా కూడా ఉచిత నిర్బంధ విద్య చేస్తానని చెయ్యనిది కూడా కేసీఆర్. చట్టసభల్లో బీసీలకు 33%, మహిళలకు 33% రిజర్వేషన్ అని చెప్పి చెయ్యనిది కేసీఆర్. పోడు భూముల పంచాయతీ దెంపుతామని దెంపకుండా నడమననే ఇడిచిపెట్టింది కేసీఆర్. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాని ఇయ్యనిది కూడా కేసీఆర్. ఒంటెద్దు పోకడ పోయింది కేసీఆర్. ఇట్లా చెప్పుకుంటా పోతే శాతాడు పొడుగు ఉంటుంది మీ నాయన భారతం. ఈ ముచ్చట్లు కూడా ఎందుకో చెప్తలేరు సారు. అయినా అన్నిగానం చేసినాక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అట్టెట్లా మీ కారు గుర్తుకు ఓట్లు వాడలేవు సారు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.